TFI, recent times లో one of the most successful industry and slowly becoming the face of Indian cinema. ఇది నేను కాదు, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ చెప్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఇయర్ కౌంట్ 8, అందులో TFI 4. 2024 లాంటి పీక్ ఇయర్ చూశాక TFI 2025లో ఏం ఆఫర్ చేసింది అని అనిపిస్తుందా? సో ఐ యామ్ రాజేష్ ప్రెజెంటింగ్ యూ టాప్ 5 టాలీవుడ్ మూవీస్ ఆఫ్ 2025. I love you, Kumar. గుడ్ స్పాన్ రా. కిరణ్ అబ్బవరం స్కే ర్యాంప్. కిరణ్ గారిది ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ చూసి ఉంటే సేమ్ అదే టెంప్లెట్లో ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ పక్కా కమర్షియల్ సినిమా విత్ బ్యూటిఫుల్ స్టోరీ, ఎక్సలెంట్ మ్యూజిక్ అండ్ డైరెక్టర్ జేమ్స్ రానీ. ఒక మీమర్ నుంచి డైరెక్టర్ అయిన జర్నీ బ్రోది. అది మూవీలో క్లియర్గా ఒక్కొక్క డైలాగ్తో ఈజీగా అర్థమవుతుంది. కట్టారన్న ఒకే ఒక్క రీజన్ తో సస్పెండ్ చేయట్లేదు సార్. మీరు అలా అంటుంటే వెంట్రుకలు నిల్చున్నాయి సార్. సేమ్ ఫీలింగ్ సార్. సో ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఏ ఫన్నీ ఎంటర్టైనర్, గివ్ ఇట్ ఏ షాట్. లెవెల్ ఇది ఒక బైలింగ్వల్ మూవీ, అంటే ఇది ఒక ప్యూర్ తెలుగు మూవీ కాదు. తమిళ్, తెలుగులో సైమల్టేనియస్గా షూట్ అయిన ఈ మూవీ సేమ్ స్టోరీస్, సేమ్ లొకేషన్స్ విత్ డిఫరెంట్ యాక్టర్స్ అండ్ లాంగ్వేజ్. అట్లాంటి మూవీని బైలింగ్వల్ మూవీ అంటారు. స్టోరీ విషయానికి వస్తే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ విత్ ఎక్సలెంట్ స్టోరీ, ట్విస్ట్, మ్యూజిక్ ఎక్సెట్రా ఎక్సెప్ట్ హీరోయిన్. ఆ ఒక్క రీజన్తో సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన సినిమా 4th ప్లేస్లో ఉంది. అక్కడే తెలుసు అంటే శేఖర్ కమలాస్ కుబైరా. In this era of chasing numbers, there is this man who's chasing butterflies in his films. శేఖర్ కమల మూవీస్ అంటేనే ఒక బ్యూటిఫుల్ రిలేటబుల్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ తన ఓన్ లిమిట్స్ని పుష్ చేసి డిసైడెడ్ టు డెలివర్ ఏ యూనిక్ కమర్షియల్ బ్యాంగర్. స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు హై స్టేచర్ బిజినెస్ మ్యాన్స్ కరప్ట్ డీల్లో ఒక ఏమీ తెలియని బిచ్చగాడు ఎందుకు ఇరుక్కున్నాడు అనేదే బేసిక్ స్టోరీ. మూవీ స్టార్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు మూవీ ఆఫ్ ది ఇయర్ మెటీరియల్. కానీ ప్రాబ్లం ఆ లాస్ట్ 20 minutes. బేసిక్ రొటీన్ రొట్ట క్లైమాక్స్ 20 minutes అవాయిడ్ చేస్తే ఒక ఎక్సలెంట్ యూనిక్ మూవీ చూస్తారు. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసు ఏం కాదు ఇది. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరు కాపాడలేరు. కోర్ట్ ఒక 19-year అబ్బాయి పాక్సో యాక్ట్ అనే కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు, అసలు తప్పు చేస్తాడా అనేదే బేసిక్ స్టోరీ. ఇది ఒక లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ ప్రొడ్యూస్డ్ బై న్యాచురల్ స్టార్ నాని. సైలెంట్ సారీ. ఒకవేళ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాక డబ్బులు. ఈ స్టేట్మెంట్ కోర్ట్ మూవీ కోసం తన ఓన్ హిట్ సినిమా రిలీజ్ కాకముందు ఇచ్చి 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టాడు. హిట్ 3 కూడా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసామంటారా? సో ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఏ కోర్ట్ రూమ్ డ్రామా, గివ్ ఇట్ ఏ షాట్. మన హీరో సైనిక్ పుల్ల చదువురాను. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తాం. లిటిల్ ఆర్ట్స్ ఇది ఒక ఫినామినల్ మూవీ ఆఫ్ 2025. TFI ఒక డెబ్యూట్ యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్. వాళ్ళ ఫస్ట్ మూవీ 2 crores బడ్జెట్తో వచ్చి 40 crores ప్లస్ క్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. అందుకు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మౌలి అండ్ తన యూనిక్ మార్కెటింగ్. నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకే. హీరో కత్తిలో ఉన్నాడు ఏసేరిని. స్టోరీ విషయానికి వస్తే ఒక ఎక్సలెంట్ రామ్ కామ్ మూవీ విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్, హ్యూమర్ అండ్ టైమింగ్. మన బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు. వదిలేస్తుంది. తాతయ్యని వదిలేస్తున్నావా? సో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2025 ఈజ్ నాట్ ఏ గుడ్ ఇయర్ ఫర్ TFI, బట్ యంగ్ టాలెంట్స్ లైక్ మౌలి, మార్తా అండ్ జేమ్స్ నాని
దొరికారు. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తే హాలీవుడ్నే లేపేసే తట్టున్నాం. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బాయ్.